ఉదయగిరి మండలంలోని మాసాయిపేట బీసీ కాలనీ సమీపంలో గానుగుపెంటపల్లి గ్రామానికి చెందిన రైతు నారాయణరెడ్డి తోటలో గుర్తు తెలియని వ్యక్తులు శ్రీగంధం చెట్టు నరికివేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రైతు తెలిపిన వివరాల మేరకు గత సంవత్సరం చిత్తూరు జిల్లాకి సంబంధించిన కొందరు వ్యక్తులు తోట కొనుగోలుకు అగ్రిమెంట్ చేసుకున్నారని, కానీ కొన్ని నెలలు గడిచినా వారు రాకపోగా చెట్లను నరికివేసిన సంఘటన అప్పుడు కూడా జరిగిందని, మళ్లీ ఇప్పుడు పునరావృతం కావడం వలన వారే చేసి ఉంటారని రైతు అనుమానిస్తున్నాడు. పోలీసు వారు నిందితులను పట్టుకొని తగిన న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. 2 రోజుల క్రితం కొట్టుకుపోయిన చెట్టు వయసు వచ్చేసి 30 సంవత్సరాలు ఉంటుంది. అది కట్ చేసుకుని పోవడం కూడా మొత్తం ముక్కలు కూడా వాళ్ళకి ఓన్లీ హార్డ్ వుడ్డే 150 నుంచి 200 కేజీల దాకా ఉంటుంది. దాని విలువ నాకు తెలిసి అంచనా ప్రకారము 7.5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉంటుంది. గవర్నమెంట్ వాల్యూ ప్రకారంగా ఎక్కువ కూడా ఉండవచ్చు. అయినా కానీ వాళ్ళు ఎటువంటి భయం లేకుండా నిర్భయంగా రాత్రులు ఎక్కడ స్టే చేస్తున్నారో మాకైతే తెలియదు. ఎవరైతే ఆశ్రమిస్తున్నారో ఏమో కూడా మనకు తెలియదు. పోయినసారి ఎవరైతే కొట్టుకోపోయినారో వాళ్ళ మీద నాకు అనుమానం ఉంది. అంతకుముందు కూడా తెలంగాణకు సంబంధించి కొంతమంది వచ్చారు మా దగ్గరికి. వచ్చి కూడా వాళ్ళు వచ్చినప్పుడైతే నాకు ఎటువంటిది కూడా గతంలో ఈ విధంగా జరగలేదు. చిత్తూరు జిల్లా నుంచి కొంతమంది వచ్చారు. ఆయన పేరు రామారావు. ఆయన అయితే అగ్రిమెంట్ కూడా రాయించుకున్నారు. నేను పర్మిషన్ తీసుకొని వీఆర్ఓ వాళ్ళు కానీ ఎంఆర్ఓ దగ్గర పర్మిషన్ తీసుకున్నా కానీ వాళ్ళు కొన్ని నెలల వరకు రాకపోగా నేను ఫోన్ చేసినప్పుడల్లా కూడా దరిదాపు నుంచి వాళ్ళకి 100-150 సార్లు ఫోన్ చేసి ఉంటాను. వాళ్ళు నాకు పర్మిషన్ రాలేదు, గూడెం పర్మిషన్ రాలేదని చెప్పేసి మాట దాటేయడం జరిగింది. అసలు రామారావు అనే వ్యక్తి అంజనీ తనయ్య ఆయన పెట్టున్నాడు. అతను ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్. ఆయన మాత్రం డైరెక్ట్ నా కాడికి రాలేదు. వేరే వాళ్ళు వచ్చారు. ప్రసాద్ అనే అతను, ఇంకొక అతను వచ్చారు. ఇద్దరు వచ్చారు. వాళ్ళు మాత్రం నా దగ్గరకు వచ్చేసి కాంటాక్ట్ అయ్యారు. ఈ రామారావు మాత్రం రాకుండానే నాకు మాత్రం మాటలు చెప్పేసేసి లాస్ట్ టైం వచ్చారు, నాకు ఆరోగ్యం బాగలేదని చెప్పారు. లాస్ట్ టైం కొట్టుకొని పోయినప్పుడు ఈ కేసు జరిగేటప్పుడు కూడా ఒకసారి వచ్చారు, వెళ్ళిపోయారు, ఆరోగ్యం బాగలేదని చెప్పేసి. ఇంకా తర్వాత నన్ను కాంటాక్ట్ చేయడం కానీ ఏం జరగలేదు. వాళ్ళు అడ్వాన్స్ పెట్టేసి వాళ్ళు ఈ విధంగా అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ రాసుకున్న తర్వాతనే జరగడం కూడా జరుగుతుంది. ఇది కూడా నాకు కూడా వాళ్ళ మీద కూడా చాలాసార్లు అనుమానం ఉండేసి పిలిపించాము. రామారావు వచ్చారు, మిగతా నివేదనగా అయితే మిగతా వాళ్ళు రాలేదు. వీళ్ళు పట్టుకున్నాము. వాళ్ళైతే 40 రోజులు నాన్ బెయిలబుల్ కింద ఉన్నప్పటికీ కూడా మళ్ళా వేలు తీసుకొని వచ్చేసేసి వాళ్ళు ఒక్కసారి వాయిదాకు వచ్చారు. మహమ్మద్దు మరియు నూరుల్లా అనే 2 వ్యక్తులు తర్వాత 3వ వాయిదా నుంచి అసలు రాలేదు. పూర్తిగానే కేసు వాయిదాలకు రాలేదు. వాళ్ళ ఇంటి దగ్గర మాత్రం మేము విషయం రాబడితే మాత్రము వాళ్ళు ఎక్కడ ఉన్నారో మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయారు అని చెప్పారు. ఇంటి దగ్గర వాళ్ళు మాత్రం మాకే రివర్స్లో మాత్రము వాళ్ళు మీరు ఏమైనా విషయం తెలిస్తే మాకు చెప్పండి అనే రకంలో మాట్లాడుతున్నారు. అతను మాత్రం ఒకతను గుణశేఖర్ అని అతను ఉన్నాడు. అతను చిత్తూరులో వచ్చేసి దేవస్థానంలో ఉన్నాడు. దేవస్థానం వచ్చేసి అవి క్లీన్ చేసుకుంటూ ఉన్నాడు. అతను మాత్రం విచారించాను. నేను మాత్రం విచారిస్తే నేనైతే రాలేదు, వాళ్ళు ఇచ్చే జీతంతో నేను బతుకుతున్నాను, కావాలంటన్నా మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానంటున్నారు. వీళ్ళు నూరుల్లా అండ్ మహమ్మద్ మాత్రం వాళ్ళు ఎక్కడ ఉన్నారో అయితే విషయం తెలియదు. వాళ్ళు తప్పిస్తే వేరే వాళ్ళు అయితే మాత్రం కాదు. వాళ్ళే వాళ్ళ మీద నాకు అనుమానంగా ఉన్నది. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, పుష్కర్ ఘాట్ రోడ్, రాజమహేంద్రవరం. Hi Nilor, please subscribe to N3 TV.